ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే తాము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయించామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పి ప్రాజెక్టును ఆపించామని నిన్న అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించారు. తాము 2021లో నిలిపివేయించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ అలానే ఆగిపోయి ఉన్నాయని తెలిపారు. నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే ఆయన ఆపిండట. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020 అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. 6 అక్టోబర్ 2020 అంటే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. అంటే పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎంత గట్టిగా పోరాడినరు, అవసరమైతే మేము బ్యారేజ్ గట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వానికి కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద మనం రాసిన లెటర్లు 1 కాదు 2 కాదు, ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు రాసినటువంటి లేఖ. మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్ కు డైరెక్షన్ ఇవ్వండి, దాన్ని ఆపండి, ఆపడం కోసం శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ యొక్క దాన్ని నిర్వహణ తెలంగాణకు అప్పచెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు రాస్తే దీని మీద షెకావత్ గారు రిప్లై ఇచ్చింది, ఎస్ ఆంధ్రప్రదేశ్ ను ఆదేశిస్తూ మీరు ఆపండి అని రాసిన లేఖ. అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ ను ఆపాలని ఆంధ్రప్రదేశ్ కు లేఖ రాసిన లెటర్ మనకు కూడా కాపీ పంపినరు. ఇది కేంద్ర మంత్రి గారు రాసిన లెటర్. ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్ లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ను 2021 నాడే ఆపినాం. అంటే ప్రాజెక్టు కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందట ఇప్పుడే. ఏమని ఇచ్చిందంటే, రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, రేవంత్ రెడ్డి మాకు చెవులో చెప్పలేదు, మేము ఆపలేదు, ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది.